అంటే ఇప్పుడు అరుణాచలం గిరి ప్రదక్షిణ మీరు చేసేటప్పుడు వాయులింగం అని చెప్పేసి కుబేరలింగం అని చెప్పేసి అగ్నిలింగం అని చెప్పేసి రకరకాల లింగాలు ఉంటాయి. వాటిలలో అక్కడ కూర్చొని ధ్యానంగానే ఏమన్నా చేయడం చేశారా మీరేమన్నా? మేము ఇప్పుడు అంటే గిరివోళ్ళు నడిచేటప్పుడు కూర్చొని ధ్యానాలు చేయటం అట్టేం చేయము. మేము ఇప్పుడు కూడా ఇరుపక్ష గుహం భగవాన్ రవణంలో గుహలో చేశారు కదా, అక్కడికి వెళ్ళి కూర్చుంటాం. అక్కడికి వెళ్తాం ధ్యానానికి. ఎందుకనంటే తప్పు అనకూడదు, మాకు అక్కడ భగవాన్ రవణంలో కూర్చునే ప్లేస్లో కూర్చోవాలి అనేది గిరివాలం తిరిగేసి వచ్చి స్నానం చేసుకుని ఈవినింగ్ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇరుపక్షకి వెళ్ళి కూర్చున్నాను అన్నమాట. మీరు ఎన్నిసార్లు వెళ్ళారు? మూడోసారి మొన్న వెళ్ళి వచ్చింది. మూడోసారి అరుణాచలం. అక్కడ మీరు ధ్యానం చేసేటప్పుడు అక్కడ వైబ్రేషన్ ఎలా ఉంటుంది? రమణ మహర్షి గురించి ఆయన గురించి చెప్పాలంటే ఇంకా అది ఎంత పని. దాని గురించి చెప్పాలంటే షార్ట్ కట్లు చెప్పండి. కొన్ని ఏరియాలు వెళ్తే సిగ్నల్ కట్ అవుద్ది, అంటే వైర్లెస్ కట్ అయ్యి సిగ్నల్స్ జామ్ అయిపోద్ది. అవుతుందిగా కొన్ని ఏరియాలు కొండపైకో కొన్ని వెళ్ళినప్పుడు అర్థమైంది. అక్కడ భగవాన్ రమణ అరుణాచలం ప్రాంతంలోకి వెళ్ళిపోతే ఈ ప్రపంచ విషయాలు కొన్ని కట్ అవుతాయి, సిగ్నల్ అందరూ అక్కడ. మేము బాగా గమనించింది సిగ్నల్ కట్ అంటే ప్రపంచ సంసార విషయం, ప్రపంచ విషయం, దేహ విషయం సిగ్నల్స్ కట్ అయిపోతాయి. ఆ తన్మత్వంలో నీకు సిగ్నల్ కట్ అయినా ఏంటి, ఇక్కడ వెళ్ళిపోతా మాట్లాడే పని ఉండదు కదా నీకు. అప్పుడు నీతోనే ఉండగలుగుతావు. నేను కొన్ని సమయాలు ఏంటంటే అబ్బా మన సెల్ మనం ఆఫ్ చేయలేదు సెల్ని. అవును, అది తెలియకుండా ఆనందపడతాం. అమ్మా మన పై లేకపోతే ఆగిపోయలేదు, కొంచెం నెమ్మదిగా ఉన్నామని. అరుణాచలంలో జరిగింది మాకు. అంటే మనం ధ్యానంలో కూర్చొని ఆలోచనలు ఆపాలని, ప్రపంచ విషయాలు రావాలనుకుంటా ఉంటుంటే ఆ ప్రాంత ఆ సర్కిల్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ సిగ్నల్స్ కట్ అయిపోయినాయి. సంసారం ఉంది, సమాజం ఉంది, దేహస్థితి. ఇక ఆ తన్మత్వంలో 2-3 రోజులు ఉండగా ఆ తన్మత్వంలో ఉన్నాయి. ఏం లేదు అనిపించింది. అక్కడ ఎంతమంది అంటే 5-6 గురువులను కలవడం జరిగింది. ఏ గురువును మనం కలుద్దాం అనుకో మేము వెళ్ళాలి. అసలు అక్కడ 1000 మందికి సాధులకి అన్నం పెట్టే ఒక గురువు. ఆ గురువులు కూడా మీకు కావాలంటే ఇస్తాం, నేను డిస్ప్లే చేస్తాను ఆ గురువుని. 9 సంవత్సరాలు పాలు లాగే ఉండ గురువు, మార్నింగ్ గ్లాస్ పాలు లాగే గుర్రోడు 35 years ఉంటుంది. విన్నాను, నేను కూడా విన్నాను. నేను 2-3 సార్లు వెళ్ళాను కానీ కలవలేదు, విన్నాను. ఆయనతో కలిసి మేము ఇంటర్వ్యూ కూడా చేసాం, మాట్లాడి షీల్స్ కూడా దిగాం. కొన్ని షీల్స్ ఆయన కూడా మీకు ఇస్తాను, డిస్ప్లే చేస్తాను పక్కన. ఆ తర్వాత ఇంకో గురువు అంటే 2 మాటలు 3వ గురువు ఇంకోటి ఏంటంటే ఏగి రామ సూరత్ కుమార్ అని జయగురాయ అని గురు. అతను మధ్యప్రదేశ్ నుంచి వచ్చి అరుణాచలంలో ఆశ్రమం పెట్టాడు. ఏగి రామ సూరత్ కుమార్ జయగురాయ ఆయన ఫుల్ నేమ్. ఆయన గురించి వినలేదు. రమణ గారు శిష్యుడు, పెద్ద ఆశ్రమం ఉంది అక్కడ. ఆశ్రమం అక్కడ కూడా ఇల్లే ఉంది. ఆయన పిచ్చోడుగా భావించుకుంటాడు. టోపీ అమ్మగా ఉంది. కనిపించిందా మీకు ఎప్పుడన్నా? మీరు ఎన్నిసార్లు కనిపించలేదు, చూసాం. ఇది జరిగింది. కానీ రమణ మహర్షి గారి ఆశ్రమంలో ఎవరు వెళ్ళినా సరే, కొత్త వాళ్ళైనా సరే, ఏం ధ్యానం చేయడం రాదు, ఆ ధ్యాన స్థితిలోకి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. వాళ్ళు కూడా 2 కాళ్ళ దగ్గర హాస్పిటల్ వేసుకొని కూర్చొని, సక్లముక్లం పెట్టుకొని కూర్చొని, కళ్ళు మూసుకొని ధ్యాసను కేంద్రీకరిస్తే అక్కడ ఒక వైబ్రేషన్ కనిపిస్తుంది. ఏం లేదు, నలుగురు ఏం లేదు. చిన్న ఉదాహరణకు ఒకటి తీసుకోండి. ఒక పెద్ద గడావుడి ఊర్లో కొట్లాడ దుమ్మి జరుగుతుంది. ఆ దుమ్మిలోకి నువ్వు వెళ్ళి చూస్తానికి వెళ్ళావు, నువ్వు కూడా వెళ్ళావు. ఆటోమేటిక్గా నీ సెల్స్ వాళ్ళు కొట్టుకునే లాగే నీ లోపల సెల్స్ యాక్టివ్ అవుతాయి. పక్కన వాళ్ళు చేస్తున్నారా మన మీద కరెక్ట్ పడుద్ది. దాని నుంచి బయటికి వెళ్దామనా, అరే వాడు తప్ప వీడి తప్ప అని తెలిసి ఏదో తెలియని క్రియేట్ నీ లోపల క్రియేట్ అవుద్ది. అర్థమవుతుందా? అలాగే భగవాన్ రమణంలో ఆశ్రమం ధ్యానం చేసే దగ్గరికి వెళ్ళామనుకోండి, నువ్వు చేయిపోయినా కానీ ముందు చేస్తున్న వాళ్ళు ఆరా నీకు నీ మీద పడి నీ నీకు కొంచెం చంచలమైన మనసు కూడా కూల్ అయిపోతావు. నిజంగా మాస్టర్ దాంట్లో సైకాలజీ. నేను శ్రీకాంత్ గారిది వెంకటేష్ గారిది, హీరో వెంకటేష్ గారు కూడా వీళ్ళు అక్కడ రెగ్యులర్ గా వెళ్తారంట. పర్మిట్ వెళ్తారు. వాళ్ళు అక్కడికి రెగ్యులర్ గా వెళ్ళి ధ్యానం చేసుకోవడం, అక్కడ ఉండడం చేస్తారని చెప్పి చాలా మటుకు విన్నాను. మీతోటి దాని గురించి ఇప్పుడు డిస్కషన్ జరిగింది వీళ్ళతో. మేము మాట్లాడడం ఆయన గురించి మాట్లాడతాం, ఎక్కువ డిస్కషన్. వెంకటేష్ బాబు గారితో ఎక్కువ డిస్కషన్ చేస్తాం రమణ మహర్షి గురించి. ఆయన మొన్న సినిమా చేసినప్పుడు బాబుతో డిస్కస్ చేసినప్పుడు ఆయన ఒక మంచి పాయింట్ చెప్పాడు. ఏంటి మాస్టర్ అది? అంటే మీరు ధ్యానం చేసేటప్పుడు ఒక టెక్నిక్ వాడింది.
ఆ ధ్యానంలో కూర్చున్న స్థితుల నుంచి విశ్వానికి నువ్వు ఒకటే మైమిక్కమై అంటే ఒక అద్దు పెట్టు కాకండి, విశ్వంలో అనంతమైన శక్తిగా నువ్వంతా నువ్వు ఫీల్ అయ్యి ఆ విశ్వంలో నీకు అసలు ఇదంతటా నేను ఉన్నప్పుడు నీ దేవ చాలా చిన్నదవుతా అంటున్నాడు బాబు. ఆ పాయింట్ బాగా మమ్మల్ని అత్తుకుంది. ఆ ధ్యానం కూడా కొంత చేస్తున్నాం, మాకు బాగా ఎక్స్పీరియన్స్. శ్రీకాంత్ గారు కూడా దీన్ని శ్రీకాంత్ గారు ఎక్కువగా భక్తి అండ్ ధ్యానం కూడా బాగానే ఆయన చేస్తారు. కొంచెం భక్తి కొంచెం ఎక్కువ, ఇంకా ధ్యానం అంతగా మేము అంత 2-3 డిస్కషన్ జరిగాము. మంచి మనిషి, భక్తి ఉంది, బట్ ధ్యానానికి కూడా ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడిప్పుడుగా తొందరలో వస్తాడు, ధ్యానం దగ్గరికి వస్తాడు. కానీ నేను ఇప్పుడు అరుణాచలం గురించి తీసుకుంటా మాస్టర్. అరుణాచలంలో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క వాయులింగం, కుబేరలింగం, సూర్యలింగం, చంద్రలింగం ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ ఒక్కొక్క దగ్గర మీరు నడుస్తున్నప్పుడు కానీ అక్కడ కూర్చొని ఒక 5 నిమిషాలు మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళకున్నా సరే కూర్చుంటే ఆ టెంపుల్ యొక్క వైబ్రేషన్ అనేది కనిపిస్తుంది అక్కడ. ఎన్నువల్ అంటాం, అది నేను చూశాను కాబట్టి. ఎన్నువల్ అంటే యాక్చువల్ అరుణాచలం ఏంటంటే ఒక సమాధులకు సంబంధించిన స్థితి అది. అవును, ప్రతి లింగం దగ్గర ఒక సమాధి జరిగింది. అంటే ఋషులు సమాధి అయిన దానికైనా అప్పుడే లింగంగా మార్చుకుని జరిగినాయి. కాబట్టి అసలు అరుణాచలమే మహారుషుల సప్తధామం అంటాం కదా, మహారుషుల సామ్రాజ్యం అంటారు. అంటే ముక్తి పొంది ముక్తి పరాకాష్ఠ దశలో విశ్వానికి కరెక్ట్ అయిన ఒక సామ్రాజ్య యోధులు ఉన్న ప్లేస్ అనేది నేను చెప్పాలి. ప్లేస్ చాలా మంది సమాధులను కూడా వాళ్ళు ఏగులు కలిసిన వాళ్ళ సమాధులు కూడా మేము టచ్ చేయలేదు. అన్ని మన వైరుడు ఒక అతని ద్వారా వెళ్ళిపోయి వాళ్ళు సమాధులు వాళ్ళకి ఆ ఋషి పొంగాలకి అన్నం పెట్టిన వాళ్ళు శిష్యత్వం ఉన్నవాళ్ళు చేసిన వాళ్ళకి బట్టలు ఉతుకోవడం సమాధులు కూడా ఉండే. అంటే అంటే వాళ్ళు తోటి బట్టలు ఉతుకుతూ వాళ్ళు అలా మారిన వాళ్ళు, వాళ్ళకి అన్నం పెడుతూ వాళ్ళు అలా స్థితికి వచ్చిన వాళ్ళు సమాధులు కూడా ఉండే.